హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా మీ ముందుకు ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. సో నోటిఫికేషన్ గురించి కనుక చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, ఎందులో అండి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాంట్లో పోస్టులు రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక అటానమస్ బాడీ అని గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అటానమస్ బాడీ కాబట్టి దీనికి చాలా మంచి పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి చూద్దాము. యాక్చువల్గా మంచి నోటిఫికేషన్ అండి. ఎవరైతే ఎండి అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ చేస్తుంటారో వారికి దీంట్లో చాలా వరకు పోస్టులు అనేవి రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి November 5th నుంచే స్టార్ట్ అయింది. November 5th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 26th November 2025 ఇస్ ద లాస్ట్ డే ఫర్ ది అప్లికేషన్. ఇక పోస్టుల విషయానికి వస్తే ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఆఫీసర్ ఇన్ హోమియోపతి అంటే గ్రూప్ ఏ క్యాడర్ పోస్ట్ అండి. అంటే మనకు గ్రూప్ 1 ఎలానో ఆ క్యాడర్ పోస్టు రీసెర్చ్ ఆఫీసర్ హోమియోపతి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 12 పోస్టులు ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 40 years అనేది ఎక్స్టెండ్ కాకూడదు. దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ ఫర్ ది ఆల్ అంటే బేసిక్గా జనరల్ కేటగిరీ పీపుల్కి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఎండి ఇన్ హోమియోపతి ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ స్టాట్యుటరీ బోర్డ్ ఆర్ కౌన్సిల్ యూనివర్సిటీ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ టు హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ యాక్ట్ 1973 ప్రకారం ఉండాలి. అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఆన్ ది సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ సిసిహెచ్ ఆర్ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి. సో దీంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు రీసెర్చ్ ఆఫీసర్ ఎండోక్రైనాలజీలో కూడా ఉండడం జరిగింది. సేమ్ గ్రూప్ ఏ క్యాడర్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఒక పోస్ట్ మాత్రమే ఉంది. నాట్ ఎక్సీడింగ్ 40 years. ఇది ఒకటి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ ఇన్ జువాలజీ ఆర్ ఫార్మకాలజీలో ఎవరైతే చేశారో ఫార్మసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా 3 years రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది బయోమెడికల్ సైన్సెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ల్యాబొరేటరీ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అదేవిధంగా డిజైరబుల్ ఏంటి? పిహెచ్డి ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. పిహెచ్డి ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి? రీసెర్చ్ ఆఫీసర్ ఎండోక్రైనాలజీ. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రీసెర్చ్ ఆఫీసర్ ప్యాథాలజీలో కూడా మనకి రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ అనేది రావడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 40 years అనేది ఉంది మ్యాక్సిమం ఏజ్. ఓకే. ఎండి ఇన్ ప్యాథాలజీ ఫ్రమ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో దాంట్లో ప్యాథాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ రీసెర్చ్ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ మూడు కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులు అన్నమాట. చాలా మంచి పొజిషన్. నెక్స్ట్ జూనియర్ లైబ్రేరియన్ పోస్ట్ ఉండడం జరిగింది. ఇది పే లెవెల్లో ఉంటుంది. పే లెవెల్ 6లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. 25 years అండ్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నామ్స్ ఉండడం జరిగింది. మరి దీనికి కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీంతో పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ లైబ్రరీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి 1 year అని చెప్పడం జరుగుతుంది. ఏది? జూనియర్ లైబ్రేరియన్ పోస్ట్కి. ఓకే. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫార్మసిస్ట్ గ్రూప్ సి క్యాడర్ పోస్ట్ అండి. ఫార్మసిస్ట్ వచ్చేసి 3 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుద్ది. నెక్స్ట్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? 12th standard పాస్ ఆర్ ఈక్వాలెంట్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోమియోపతి ఫార్మసీలో ఎవరికైతే డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుందో వారు ఎలిజిబుల్. డిజైరబుల్ ఏంటి? బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్రే టెక్నీషియన్ గ్రూప్ సి క్యాడర్ పోస్టు. దీనికి ఒక పోస్టే ఉంది. మొత్తం ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 25 years కంటే తక్కువగా ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? సర్టిఫికేట్ ఇన్ ఎక్స్రే టెక్నాలజీ ఆఫ్ మినిమమ్ 2 years డ్యూరేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఎక్స్రే ప్లాంట్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఓకే. దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ది ఎక్స్రే టెక్నీషియన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్. ఇవి చాలా ఇంపార్టెంట్. జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికోసం చూడాలి. లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులో వచ్చేసి 27 పోస్టులు ఉండడం జరిగింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్.
ఓకే. సో మనం ఎవరైతే గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతరత్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉంది. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్. ఓకే. ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అదేవిధంగా స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఆన్ కంప్యూటర్ వచ్చేసి 35 వర్డ్స్ ఏమో ఇంగ్లీష్లో టైప్ చేయాలి. అదేవిధంగా హిందీలో వచ్చేసి 30 వర్డ్స్ అన్న టైప్ చేయగలగాలి. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులు వచ్చేసి 2 ఉండడం జరిగింది. గ్రూప్ సి క్యాడర్ 25 ఇయర్స్ అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. పాస్ మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్. అదేవిధంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ది లైట్ అండ్ హెవీ వెహికల్స్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అబౌట్ 2 ఇయర్స్ ఇన్ ది లైన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ ఏకి మాత్రం గ్రూప్ ఏలో 3 రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఆ 3 రకాల పోస్టులకు సంబంధించి 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత 30 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉండడం జరిగింది. ఇక గ్రూప్ బి గ్రూప్ సి విషయానికి వస్తే 100 మార్క్స్కే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రతి ఎగ్జామ్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 0.25% నెగిటివ్ అనేది కూడా ఉంది. అంటే ప్రతి 4 తప్పులకి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది ఎలిమినేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఆఫీసర్ హోమియోపతి ఏవైతే ఉందో ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 90 మార్క్స్, రీసెర్చ్ మెథడాలజీ, బయో స్టాటిస్టిక్స్ అండ్ బయో ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 60 మార్క్స్ కండక్ట్ చేస్తారు, 150 మార్క్స్. నెక్స్ట్ రీసెర్చ్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఎండోక్రైనాలజీ, దీంట్లో వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎంఎస్సి ఉంది. అదేవిధంగా రీసెర్చ్ మెథడాలజీ, బయో స్టాటిక్స్ అదేవిధంగా మనకి బయో ఎథిక్స్ అండ్ డ్రగ్ డయాగ్నోస్టిక్స్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అవడం జరుగుతుంది, 150 మార్క్స్. సేమ్ 90 మార్క్స్ వచ్చేసి రిలేటెడ్ సబ్జెక్ట్, అదేవిధంగా బయో స్టాటిస్టిక్స్ అండ్ మెథడాలజీకి సంబంధించి 60 మార్క్స్. నెక్స్ట్ రీసెర్చ్ ఆఫీసర్ ప్యాథాలజీ కనుక చూసుకున్నట్లయితే ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ క్లినికల్ ప్యాథాలజీ యాజ్ పర్ సిలబస్ ఆఫ్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా NCI. నెక్స్ట్ హెల్త్ రీసెర్చ్ ఫండమెంటల్స్, బయో స్టాటిస్టిక్స్, ఎథిక్స్ అండ్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ ఏవైతున్నాయో వాటికి. ఓకే. 90 మార్క్స్, 60 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులకు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి 30 మార్క్స్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉండడం జరిగింది. ఈ 150 మార్కులు కాకుండా ఇంటర్వ్యూకి అడిషనల్గా 30 మార్క్స్ అనేది ఉంది. ఈ పోస్టులకి ఇంటర్వ్యూ ఉండడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ లైబ్రరియన్ గ్రూప్ బి క్యాడర్. సో దీనికి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి సబ్జెక్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, బేసిక్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జనరల్ ఇంటెలిజెన్స్ ఓరియంటల్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. లైబ్రేరియన్ సైన్స్కి సంబంధించి 60 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 మార్క్స్, బేసిక్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ హోమియోపతి అండ్ ఫార్మసీ నుంచి 40 మార్క్స్, అప్లైడ్ హోమియోపతి, ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్కి 50 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ నుంచి 10 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి కూడా 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. లోయర్ డివిజనల్ క్లర్క్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 27 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే. 12th మాత్రమే పాస్ కాబట్టి అదేవిధంగా టైపింగ్ స్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎస్పెషల్లీ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు కాబట్టి అస్సలు వదలకండి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్. ఇవి జనరల్గా మన గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ కాబట్టి ఈ పోస్టులకైనా మీరు అప్లై చేయండి. ఓకే. సో మొత్తం 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ సిలబస్ ఓరియంటల్లో ఉంటుంది, 75 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 25 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. అంటే గ్రూప్ ఏలో 150 మార్క్స్, గ్రూప్ బిలో 100 మార్క్స్, గ్రూప్ సిలో కూడా మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్గా నేను ప్రధానంగా చెప్పేది లోయర్ డివిజనల్ క్లర్క్ ఏదైతే ఉందో దానికన్నమాట. సో గ్రూప్ సి క్యాడర్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. రాబోయే రోజుల్లో 8th పే కమిషన్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు శాలరీస్ అనేవి హైక్ అవుతాయి. మంచి పోస్టు. T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ,
ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేటివి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఒకటి ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, సిలబస్ గుర్తుపెట్టుకోండి, ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నామనేది చూడండి. ఓకే, ఇలాంటి మరిన్ని జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.